Hello my dear free fire players, so welcome back to our channel. Hello Telugu gamers. So guys, welcome to Meeku Telusa episode number 8. సో ఈ రోజు వీడియోలో కూడా చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ మైండ్ బ్లోయింగ్ యొక్క ట్రిప్స్ అండ్ ట్రిక్స్ యొక్క కామెంట్స్ అయితే పిక్ చేశాను. చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటాయన్నమాట. ర్యాంక్ పుషర్స్ కూడా సో మంచి ట్రిక్స్ అయితే పిక్ చేశాను అనమాట. సో వీడియో ఎండ్ వరకు చూడండి. అండ్ మెయిన్ గా రిక్వెస్ట్, సో ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే సో ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. అండ్ అలానే మెయిన్ థింగ్ ఇంకోటి వచ్చేసి ఏంటి అంటే వీడియో ఎండ్ వరకు చూసి లైక్ అండ్ షేర్ అయితే ఖచ్చితంగా చేయండి. సో మన వీడియో కొత్త వాళ్ళకి రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. సో ఫాస్ట్గా 300కి రీచ్ అవ్వాలి, ఓకేనా. సో ఫస్ట్ ట్రిక్ వచ్చేసి శివ గేమింగ్ పెట్టిన కామెంట్ అయితే పిక్ చేసుకున్నాం. మీ బ్రో ఏమంటాడంటే మోన్సర్ ట్రక్, సో ఫ్లయింగ్ చేసే ట్రిక్ అయితే చెప్పాడనమాట. దానికి ట్రైనింగ్ మోడ్లోకి వెళ్ళండి, మోన్సర్ ట్రక్ తీసుకోండి. అండ్ మనం వెహికల్స్ తీసుకునే దగ్గరే మనకి రైట్ సైడ్లో స్టెప్స్ ఉంటాయి. ఆ స్టెప్స్ పక్కన సో వెహికల్స్ ఉంటాయి, అంటే ఓల్డ్ వెహికల్స్ ఉంటాయి. పాత కార్ల పక్కన మనకు గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్లోకి మీరు మోన్సర్ ట్రక్ పోనిచ్చి సో వెంటనే డ్రైవ్ బటన్ క్లిక్ చేస్తే సో మోన్సర్ ట్రక్ పైకి అయితే వెళ్తుంది అని అంటున్నాడు. సో అయితే చూద్దాం. మోన్సర్ ట్రక్ తీసుకొని మనం రెడీగా ఉన్నాం. సో అతను చెప్పిన ప్లేస్ ఇదే అనమాట. స్టెప్స్ పక్కన వెహికల్స్ అంటే ఓల్డ్ వెహికల్స్, దాని పక్కన చిన్న గ్యాప్ ఉంటుంది. గ్యాప్లోకి వెళ్ళి మన మోన్సర్ ట్రక్ పెట్టండి, వెంటనే డ్రైవ్ బటన్ క్లిక్ చేయండి బ్రో అన్నాడు. ఒకసారి చూద్దాం సో ఏం జరిగింది. ఇట్స్ వర్కింగ్ ఫెయిలా. సో మోన్సర్ ట్రక్ అయితే జరుగుతుంది. సో యో లో ఇట్స్ వర్కింగ్. మోన్సర్ ట్రక్ ఈస్ ఫ్లయింగ్ ఇన్ ది ట్రైనింగ్ మోడ్. ఇట్స్ వర్కింగ్ ట్రిక్ బ్రో. సో నైస్ ట్రిక్ ఫ్రమ్ యూ, వర్కింగ్, ఓకేనా. ట్రిక్ నెంబర్ 2 వచ్చేసి గిరీష్ పెట్టిన కామెంట్ అయితే పిక్ చేసుకున్నాం. మీ బ్రో ఏమంటాడంటే ట్రైనింగ్ మోడ్లోకి వెళ్ళి ఒక M10 ఫోటోని తీసుకొని సో కంటిన్యూస్గా ఫైర్ బటన్ హోల్డ్ చేస్తూ ఫైర్ చేయండి, మీ ఏం అనేది పెద్దగా అవుతుంది అంటున్నాడు. సో యాక్చువల్లీ ఇది అందరికీ తెలిసిందే అనమాట, ఇందులో వింతేం లేదు. కాకపోతే మీరు అందరూ 300 మెంబర్స్ ఏవో లైక్ చేశారని నేను పిక్ చేశాను. సో చూడండి, కంటిన్యూస్గా ఫైర్ బటన్ క్లిక్ చేసి అంటే హోల్డ్ చేసి పట్టుకోవడం వల్ల ఏం అనేది పెద్దగా అవుతుంది. అక్కడ వింతేం లేదు, అది వచ్చేసి రీకాయిల్ అనమాట. గన్ రీకాయిల్ అవ్వడం వల్ల సో ఏం అనేది అలా పెద్దగా అవుతుంది. దీనివల్ల మనకు వచ్చే అడ్వాంటేజ్ ఏం లేదు. సో నెక్స్ట్ టైం నుంచి సో కొంచెం మంచి ఇంట్రెస్ట్గా ఉన్న కామెంట్స్ అయితే పిక్ చేసుకోండి, అంటే లైక్ చేయండి మీరు. సో మీరు నార్మల్గా లైక్ చేసిన నెక్స్ట్ టైం మీరు ఇటువంటి కామెంట్స్ అయితే పిక్ చేయండి అనమాట, ఓకేనా డార్లింగ్స్. సో అండ్ ట్రిక్ నెంబర్ 3 వచ్చేసి స్ట్రైక్ గేమింగ్ చెప్పిన కామెంట్ అయితే పిక్ చేసుకున్నాం అనమాట. ఈ బ్రో చెప్పిన ట్రిక్ వచ్చేసి ర్యాంక్ పుషర్స్ కి చాలా బాగా యూజ్ అవుతుంది. ఏమంటాడంటే ఒక ల్యాండ్ మ్యాన్ తీసుకోండి బ్రో, గేమ్ లో ఒక ల్యాండ్ మ్యాన్ తీసుకున్న తర్వాత అండ్ ఒక వెహికల్ దగ్గరికి రండి. వెహికల్ దగ్గరికి వచ్చిన తర్వాత ల్యాండ్ మ్యాన్ ని చేతిలోకి తీసుకోండి అంటున్నాడు. సో చేతిలో తీసుకున్నాక మనం ల్యాండ్ మ్యాన్ పెట్టాలంటే ఫైర్ బటన్ క్లిక్ చేయాలి కదా. సో అతను ఏం చెప్తున్నాడంటే అండ్ వెహికల్ పక్కకు నించొని ల్యాండ్ మ్యాన్ చేతిలో తీసుకొని డ్రైవ్ అండ్ ల్యాండ్ మ్యాన్ రెండు ఒకేసారి క్లిక్ చేయండి, ల్యాండ్ మ్యాన్ అనేది కార్ కిందకి వెళ్ళిపోతుంది అంటున్నాడు. సార్ ఒకసారి మనం ట్రై చేద్దాం. సో ఫస్ట్ సారి ఫెయిల్ అయిపోయింది, ఓకే. నెక్స్ట్ సారి కంటిన్యూస్గా ప్రెస్ చేద్దాం. ప్రెస్ చేసాను చూడండి, ల్యాండ్ మ్యాన్ అనేది కార్ కిందకి వెళ్ళిపోయింది. ఓకే ఫైన్, ఇట్స్ వర్కింగ్. కాకపోతే ఇక్కడ ఒక డిసడ్వాంటేజ్ ఉంది. ఏంటి అంటే సో ప్లేయర్ ల్యాండ్ మ్యాన్ పెట్టిన తర్వాత కొంచెం లేట్గా దిగాడు అనుకోండి వెహికల్లో నుంచి, సో అతను అక్కడ ఎలిమినేట్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. సో దీనికి నేను ఇంకో ట్రిక్ చెప్తాను చూడండి. మీరు ల్యాండ్ మ్యాన్ తీసుకొని ఏదైనా వెహికల్ దగ్గరకు వచ్చి పడుకొని సింపుల్గా ల్యాండ్ మ్యాన్ పెట్టండి, ఆటోమేటిక్గా ల్యాండ్ మ్యాన్ అనేది సో మీకు వెహికల్ కిందకి వెళ్ళిపోతుంది. సో ఇలా కూడా యూస్ చేయొచ్చు. ఈ ట్రిక్ నార్మల్గా చాలా మంది తెలుసు అనమాట, ఓకేనా. మీకు కిల్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, ఓకేనా. ట్రిక్ నెంబర్ 4 వచ్చేసి శివయ్య బ్రో పెట్టిన కామెంట్ అయితే పిక్ చేసుకున్నాం. ఈ కామెంట్ కూడా నియర్లీ 300 లైక్స్ అయితే వచ్చాయన్నమాట. చాలా మంది ఇంట్రెస్ట్గా ఉన్నారు. ఏమంటారంటే యాంటోనియా క్యారెక్టర్ పెట్టుకొని అండ్ ఏదైనా గన్ చేతిలో పట్టుకొని అండ్ సెట్టింగ్స్ అండ్ క్యారెక్టర్ రెండు ఒకసారి క్లిక్ చేయండి బ్రో అంటారు. సో Looking for a crispy snack? Get delicious hot samosa starting at ₹20 on Zomato. Order now. చూడండి, నేను యాంటోనియో క్యారెక్టర్ పెట్టుకున్నాను. సో రెండు ఒకేసారి క్లిక్ చేయగానే నార్మల్గా వాడి స్టైల్లో గన్ ఎలా పట్టుకుంటాడో సో లూబీలో అలా పట్టుకుంటాడు అనమాట. ఇది ఒక వచ్చేసి ఏంటంటే ఒక చిన్న ఒక స్మాల్ అండ్ ఒక ఫన్నీ టైప్ ట్రిక్ అనమాట, ఓకేనా. అండ్ నార్మల్గా మళ్ళీ ఒక స్క్వాడ్లో కానీ డియోలో కానీ బ్యాక్ వచ్చేస్తే మళ్ళీ ఆటోమేటిక్గా మన గన్ పొజిషన్ మనకు వచ్చేస్తుంది అనమాట, ఓకేనా. సో ఇదనమాట మీరు ఎంతగానో లైక్ చేసిన కామెంట్. ట్రిక్ నెంబర్ 5 వచ్చేసి బన్నీ బై పెట్టిన కామెంట్ అయితే పిక్ చేసుకున్నాం. సో ఏదైనా ఒక మీలే వెపన్ తీసుకోండి అండ్ ఈవెంట్ షేర్ దగ్గరికి వెళ్ళి సెల్ఫీ ఇమోట్ అండ్ సిటీ ఇమోట్ ఒకసారి క్లిక్ చేయండి అంటున్నాడు. సో అలా ట్రై చేద్దాం. మీలే వెపన్ అంటే సో ఏదో ఒకటి పరంగా కానీ కటనా అండ్ ప్యాన్ కానీ, ఓకేనా. సో తీసుకొని సెల్ఫీ ఇమోట్ వేసామన్నమాట. సో ఇప్పుడు దిగగానే ఏంటి అంటే చేతిలో మన అంటే మీలే వేపన్ అంటే నేను పరంగా తీసుకున్నాను కాబట్టి పరంగా అనేది హైడ్ అయిపోయింది అనమాట. సో చూడండి, మనోడు కొడుతున్నాడు కానీ గాలిలో కొడుతున్నాడు, బట్ వెహికల్ అయితే అంటే చేతిలో వేపన్ అయితే లేదనమాట. సో ఆ బ్రో చెప్పిన కామెంట్ ఇదే. సో ఇట్స్ వర్కింగ్, బట్ ఇది ఒక ఫన్నీ కోసం అనమాట. బట్ ఇలాంటివన్నీ ఎనిమికి అయితే కనిపించాలని నేను అనుకుంటున్నాను. సో ఇట్స్ ఏ వర్కింగ్ ట్రిక్, సో నైస్ అండ్ ఫన్నీ. ట్రిక్ నెంబర్ 6 వచ్చేసి ఇది ర్యాంక్ పుషర్స్ కి చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ నైట్ బోర్డ్ పెట్టిన కామెంట్ అయితే పిక్ చేసుకున్నాం అనమాట. సో ఒక బ్లూ కార్ తీసుకోండి. బ్లూ కార్ తీసుకున్నాక ఏదైనా ఒక డబల్ డోర్ హౌస్ లోకి వెళ్ళండి బ్రో. అంటే ఎగ్జాంపుల్ పీక్ లో ఉంటుంది కదా డబల్ డోర్, అలాంటి హౌస్ లోకి వెళ్ళి స్టెప్స్ దగ్గర బ్లూ కార్ సో పేల్ చేయండి, ఎనిమిస్ ఎవరు పైకి రాలేవారు. సో ర్యాంక్ పుషర్స్ కి చాలా బాగా యూజ్ అవుతుంది అంటున్నాడు. సో ఒకసారి చూద్దాం. సో బ్లూ కార్ తీసుకొని నేనైతే డబల్ డోర్ బిల్డింగ్ వచ్చాను. సో పొజిషన్ నేను ఎలా పెట్టాను, స్టెప్స్ కి స్ట్రైట్ గా అలా పెట్టుకోవాలన్నమాట. మీరు కూడా బ్లూ కార్ దొరికిన తర్వాత సో డబల్ డోర్ బిల్డింగ్ వచ్చి బ్లూ కార్ అలా స్టెప్స్ కి స్ట్రైట్ గా పెట్టుకొని ముందుకు ఫార్వర్డ్ చేస్తే ముందుకు డ్రైవ్ చేస్తే ఇలా ఉండిపోతుంది అనమాట. సో మీరు గుర్తుపెట్టుకోండి, మీరు పైకి వెళ్లకుండా కార్ని షూట్ చేయొద్దు. షూట్ చేస్తే సో మీరు కూడా పైకి వెళ్ళలేరు. మీరు ఏం చేస్తారంటే ఇలా పెట్టేసిన తర్వాత నార్మల్గా ఫస్ట్ ఒకసారి చెక్ చేయండి, మనం పైకి వెళ్ళలేస్తామో వెళ్ళలేవట్లేదా. సో ప్రజెంట్ అయితే మనమైతే వెళ్ళలేకపోతున్నాం అనమాట. మీరు ఏం చేస్తారంటే వెహికల్ కి లెఫ్ట్ సైడ్కి రండి, లెఫ్ట్ సైడ్ నుంచి పైకి ఎక్కడ మొదలు పెట్టండి. ఇలా మీకు కొంచెం ముందుకెళ్ళిన తర్వాత మీకు కూడా దారి ఉండదు. సో మీరు అలా నెట్టడం వల్ల కార్ కొంచెం అటు ఇటు జరిగి మీకు ఒక చిన్న దారి వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు కార్ని షూట్ చేయండి. షూట్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి టెస్ట్ చేయండి, ఎనిమిస్ ఎవరైనా వస్తున్నారా అంటే రావడం ఛాన్స్ ఉందా లేదా అని. సో 100% ఇప్పుడైతే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. ఈ బ్రో చెప్పిన ట్రిక్ అయితే సో మంచిగా వర్క్ అవుతుంది. సో ఇట్స్ ఏ వర్కింగ్. సో ర్యాంక్ పుషర్స్ కి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట, ఓకేనా. ఒకసారి మనం చెక్ చేద్దాం. సో మనం కిందకి వెళ్ళలేస్తున్నామో వెళ్ళలేవట్లేదా. సో రైట్ సైడ్లో ఉన్న గ్యాప్లో నుంచి ఫ్రంట్ సైడ్లో ఉన్న గ్యాప్లో నుంచి అండ్ ఒకసారి పడుకొని కూడా ట్రై చేద్దాం ప్రాన్ అయ్యి.
ప్రాణాయి కూడా ఏమైనా వెళ్ళలేస్తున్నామా లేకుంటే లేదా అసలు ఏంటనేది చూద్దాం. బట్ మీకు ఉన్న డిసడ్వాంటేజ్ ఏంటి అంటే ఒక బ్లూ కార్ తీసుకున్న తర్వాత ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాత మీరు కొంచెం కార్ అయితే పొజిషన్గా పెట్టుకోవాలి. స్టెప్స్కి స్ట్రైట్గా ఉండి పెడితేనే సో బాగుంటుంది. మీరు వంకరగా వచ్చి పెట్టారనుకోండి ఆ కారు పైకి వెళ్ళిపోయి అలా ఆగిపోతుంది, మళ్ళీ వెనక్కి రాదు ముందుకు రాదు, అది క్లోజ్ అవ్వదు, వే అనేది క్లోజ్ అవ్వదు అనమాట. ఓకేనా? సో చూసారా ఎనిమిది అయితే వెళ్ళాలి, మనం కూడా కిందకి వెళ్ళలేకపోతున్నాం. సో ఇప్పుడు ఒకసారి మనం పైకి రాలేమా అని చెప్పేసి ఒకసారి చెక్ చేద్దాం. వెహికల్ దగ్గరికి వచ్చేసాం. సో వచ్చేసి సో ఏంటి అంటే చూడండి వెళ్ళలేకపోతున్నాం. సో ఇట్స్ ఏ వర్కింగ్ ట్రిక్ అనమాట. ర్యాంక్ పుషర్స్కి సో చాలా బాగా యూజ్ అవుతుంది మీ ర్యాంక్ అనేది. ఓకేనా డార్లింగ్? సో ఇట్స్ ఏ వర్కింగ్ ట్రిక్ నెంబర్ 7 వచ్చేసి మున్నభై పెట్టిన కామెంట్ అయితే పిక్ చేసుకున్నాం. ఈ బ్రో ఏమంటాడంటే మోన్షా ట్రక్ ని సో ఫ్లయింగ్ చేసే ట్రిక్ చెప్తున్నాడు ఇతను కూడా. కాకపోతే ఇతను బెర్ముడా మ్యాప్ లో చెప్తున్నాడు. ఏమంటాడంటే సో మోన్షా ట్రక్ తీసుకొని మాస్ ఎలక్ట్రికల్ దగ్గర మనకు ఒక 4 ట్యాంక్స్ ఉంటాయి అనమాట. ఆ ట్యాంక్స్ దగ్గరికి వెళ్ళేసి వెహికల్ ని అందులో దూర్ చేసి మీరు గెట్అవుట్ అయిపోయింది ఆటోమేటిక్గా కార్ ఫ్లై అవుతుంది అంటున్నాడు. సో నాకు అర్థం కావట్లేదు ఇక్కడ లాజిక్ ఏంటి అంటే అందులో కార్ పెట్టిన తర్వాత మనం దిగితే కార్ ల్యాండ్ అది ఫ్లై అవ్వదు, బట్ మళ్ళీ మనం వెళ్ళి డ్రైవ్ చేస్తేనే ఫ్లై అవుతుంది. సో ఒకసారి అలా అయినా సరే వర్క్ అవుతుందా లేదో చెక్ చేద్దాం. సో గేమ్లోకి వచ్చేస్తే మోన్షా ట్రక్ అయితే రెడీగా ఉంది. అండ్ 4 ట్యాంక్స్ అంటే ఇవన్నమాట. 4 కాదు యాక్చువల్గా ఇక్కడ 6 ట్యాంక్స్ ఉంటాయి. అబ్రో కొంచెం మిస్టేక్ అయితే అయ్యాడనమాట. 3 సో 6 ట్యాంక్స్ అయితే ఉంటాయి. ఈ 6 ట్యాంక్లో అండ్ 2 ట్యాంకుల మధ్య గ్యాప్ ఉంది కదా, ఆ గ్యాప్లోకి వచ్చేసి ఏంటి అంటే కొంచెం నార్మల్ స్పీడ్తో వెళ్ళి మీరు దిగిపోయిన తర్వాత డ్రైవ్ నిప్పితే మళ్ళీ సో డ్రైవ్ మీద క్లిక్ చేయగానే మోన్షా ట్రక్ అనేది ఇలా ఫ్లై అవుతుంది అనమాట. ఓకేనా? సో ఇలా ఫ్లై అవుతుంది. మళ్ళీ ఇంకోసారి ట్రై చేద్దాం. మరీ స్పీడ్ మీద పోయి వదిలేయొద్దు, ఎందుకంటే అది మళ్ళీ బాగా వెళ్ళిపోతుంది. చూసారా అలా బాగా వెళ్ళిపోతుంది. బట్ పర్లేదు, ముందర దాంట్లో అది సెట్ అయిపోయింది. మళ్ళీ డ్రైవ్ బటన్ మీద క్లిక్ చేద్దాం. చూడండి సో ఇట్స్ ఏ ఫ్లయింగ్ అండ్ ఇట్స్ ఏ వర్కింగ్ ట్రిక్. చాలా నైస్ ట్రిక్ అనమాట. ట్రిక్ నెంబర్ 8 వచ్చేసి ఆల్ ఇన్ వన్ బ్రో పెట్టిన కామెంట్ అయితే పిక్ చేసుకున్నాం. మీ బ్రో ఏమంటాడంటే సో గ్రానైట్స్ని అన్లిమిటెడ్గా తీసుకొచ్చే ట్రిక్ అయితే చెప్తా ఉంటున్నాడు. సో గ్రానైట్ తీసుకొని లాంచ్ ప్యాడ్ దగ్గరకు వచ్చి గ్రానైట్ని హోల్డ్ చేసి పట్టుకొని ఇంటర్నెట్ ఆఫ్ చేసి ఒక 30 సెకండ్స్ వెయిట్ చేయండి బ్రో. సో మీకు గ్రానైట్స్ అయితే అన్లిమిటెడ్గా వస్తాయి అంటున్నాడు. సో గ్రానైట్స్ అన్లిమిటెడ్ రావడానికి లాంచ్ ప్యాడ్ దగ్గరికి వెళ్ళి నించడానికి నాకు సంబంధం ఏంటి అర్థం కావట్లేదు. సరే చెప్పినట్టు చేద్దాం. గ్రానైట్ అయితే హోల్డ్ చేసి పట్టుకున్నాం అండ్ అలానే ఇంటర్నెట్ అయితే ఆఫ్ చేస్తాం. 30 సెకండ్స్ ఉంచమంటున్నాడు. బట్ 30 సెకండ్స్ ఉంచేస్తే మనకి నెట్వర్క్ కనెక్షన్ ఎర్రర్ అని చెప్పేసి గేమ్ బ్యాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మీరు ఒక 10 or 50 సెకండ్స్ చూసారా, నాకు ఆల్రెడీ నెట్వర్క్ కనెక్షన్ ఎర్రర్ అని చెప్పేసి పాప వస్తూనే ఉంది. 10 సెకండ్స్ కూడా అవ్వలేదు. సో మీరు ఒక 50 సెకండ్స్ అయిన తర్వాత 15 సెకండ్స్ అయిన తర్వాత ఇంటర్నెట్ ఆన్ చేసి గ్రానైట్స్ వేయడం మొదలు పెట్టండి. సో ఓకేనా, అతను చెప్పింది అదే అనమాట. గ్రానైట్స్ వేయడం మొదలు పెట్టండి. సో అప్పుడు అది అన్లిమిటెడ్గా వస్తాయా రాదా అని చెప్పేసి మనం చూద్దాం. సో 1 సెకండ్ ఈ బ్రో ఏమన్నాడంటే ఒక దగ్గర స్టాండర్డ్గా నిలబడండి అని చెప్పినట్టున్నాడు. సరే మనం 2 టైప్స్గా ట్రై చేద్దాం. బట్ ఇట్స్ నాట్ వర్కింగ్ అనమాట. చూసారా నా దగ్గర 2 గ్రానైట్స్ ఉన్నాయి. ఇందాక ఒక గ్రానైట్ వేస్ట్ అయిపోయింది, మళ్ళీ ఈ గ్రానైట్ వేసాను, అన్లిమిటెడ్ అయితే రాలేదన్నమాట. సరే ఓకే, ఇప్పుడు ఇంకోసారి ట్రై చేద్దాం. అసలు లాంచ్ ప్యాడ్ దగ్గర వెళ్ళి నుంచి అన్లిమిటెడ్ వస్తే లాంచ్ ప్యాడ్ దగ్గర వెళ్ళి నుంచి అవసరం లేదు. సరే మళ్ళీ చూద్దాం. గ్రానైట్ని హోల్డ్ చేసి పట్టుకున్నాం అండ్ హోల్డ్ చేసి పట్టుకొని సో ఏంటి అంటే మళ్ళీ ఒక 10 or 15 సెకండ్స్ వెయిట్ చేసి వెంటనే గేమ్ ఓపెన్ చేసి అప్పుడే ఏమన్నారంటే ఒక దగ్గర స్టాండర్డ్గా నించోండి అంటున్నారు. సరే నించోని అన్లిమిటెడ్ గ్రానైట్స్ వేద్దాం. ఈసారి నెట్ కనెక్ట్ అయ్యేలోపు అన్లిమిటెడ్ వస్తాయా రాదా అని చెప్పేసి ట్రై చేద్దాం. ఐఎమ్ ఆల్సో వర్కింగ్. సో వాట్సాప్ హియర్ నేనైతే కంటిన్యూస్గా గ్రానైట్స్ అయితే వేస్తూనే ఉన్నాను. సో ఇంటర్నెట్ కూడా ఆన్ చేస్తున్నాను అనమాట. ఓకే, ఇది వచ్చేసి వేరే మొబైల్లో రికార్డ్ చేశాను. సో అందుకే క్లారిటీ తక్కువ ఉంటుంది అండ్ కనెక్ట్ అవుతుంది. కనెక్ట్ అయ్యేలోపు అన్లిమిటెడ్ వస్తాయా రావచ్చు చూద్దాం. నా దగ్గర ఓన్లీ 1 గ్రానైట్ ఉంది ఇప్పుడైతే. సో చూద్దాం కనెక్ట్ అవుతుందా. ఇలా కనెక్ట్ అయిపోయింది బట్ అన్లిమిటెడ్ అయితే రాలేదన్నమాట. సో ఇట్స్ ఏ ఫెయిల్ ట్రిక్. ఈ ట్రిక్ ఇదివరకు ఉండేది, కాకపోతే ఇప్పుడైతే ఇది అప్డేట్లో తీసేసినట్టున్నారు బ్రో. ఓకేనా? సో ఇట్స్ ఏ ఫెయిల్ ట్రిక్. ఇట్స్ నాట్ వర్కింగ్. సో గాయస్ ఇవన్నమాట మీకు తెలుసా ఎపిసోడ్ నెంబర్ 8లో నేను పిక్ చేసుకున్న కామెంట్స్. అండ్ నెక్స్ట్ టైం నుంచి మీరు ఏం చేస్తారంటే కొంచెం మంచి కామెంట్స్ లైక్ చేయడం మీరు స్టార్ట్ చేయండి. ఓకేనా? మీరు మంచి కామెంట్స్ లైక్ చేస్తారని వాటిని పిక్ చేస్తాను. లైక్ చేయకపోయినా మీరు పిక్ చేయొచ్చు కదా బ్రో అని చెప్పి మీరు నన్ను క్వశ్చన్ చేయొచ్చు. సో అలా పిక్ చేయాలంటే వాళ్ళు చెప్పిన ట్రిక్స్ అన్ని ఏవైతే ఉన్నాయో అవి అటు ఇటు వెళ్ళిపోతాయి అనమాట. ఎందుకంటే లైక్స్ లేవు కదా, కిందకి వెళ్ళిపోతూ ఉంటాయి, మధ్యలో ఉంటాయి, ఎటో వెళ్ళిపోతూ ఉంటాయి. అసలు దొరకవు అనమాట మంచి ట్రిక్స్. వెతికి చాలా టైం వేస్ట్ అవుతుంది. ఎందుకంటే కామెంట్స్ మనకి 100లో రావు కదా, 2000 3000 అలా వస్తూ ఉంటాయి అనమాట కామెంట్స్. సో ఆ కామెంట్స్లో లైక్ లేని కామెంట్ని వెతకడం అంటే చాలా రిస్క్ అనమాట. అందుకోసమే మీరు లైక్ చేసేటప్పుడు మీకు యూజ్ అయ్యే లైక్ అంటే మీకు యూజ్ అయ్యే ట్రిక్ ఏంటనేది దానికోసమే మీరు లైక్ చేయండి. ఓకేనా? సో చిన్న బగ్స్ కోసం మీరైతే లైక్ చేయొద్దు. మంచి ట్రిప్స్ ఉన్న కామెంట్స్ని లైక్ చేస్తే సో మీకు కూడా మంచి నాలెడ్జ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. అది వర్క్ అవుతుందా లేదా వీడియో రూపంలో తీసుకొచ్చి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను.